ఏంటండి ఇది? మేము రౌడీలం కాదండి, రైతులం. మా ప్రాబ్లంని కలెక్టర్ గారికి చెప్పుకోనివ్వండి. సార్ 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 ఒక్క నిమిషం ప్లీజ్, మా కోసం ఒకళ్ళు రండి. వదలండి సార్. మేమంతా నీరు రైతులం. ఆ మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళు వచ్చి మా ఊళ్ళో చదువుకున్న వాళ్ళ కనిపిస్తున్నాం. ఇది లంచ్ అవర్ అని తెలీదా? ఈ లంచ్ అవర్లు మనకిచ్చిందే రైతులు సార్. అందులో ఒక్క నిమిషం వాళ్ళ కోసం ఇవ్వలేరా? ఓకే, మీ ప్రాబ్లమ్స్ అన్ని ఓ పేపర్ మీద రాసి అందరి సిగ్నేచర్స్ తీసుకుని ఆఫీసులు ఇచ్చేయండి. నేను వచ్చి చూస్తాను. సార్ నీకు ఒక ఊరి వాళ్ళం సార్. ఇప్పుడు హైదరాబాద్ లోనో వైజాగ్ లోనో మంచి లైఫ్ ఉందంటే వెళ్ళిపోతావు కదా. మార్చుకుంటే మారిపోయే ఊరు, దానికోసం లైఫ్ ఏదో పాటు చేసుకుంటావు. సార్ మనం అమ్మ దగ్గర ఉండకపోవచ్చు, కానీ అమ్మ కడుపుని మించిన అడ్రస్ ప్రూఫ్ మరొకటి లేదు. ఊరు కూడా అంతే సార్, తల్లి గర్భం మారదు. ఇప్పుడు ఏం కావాలి? మా ఊరు మాకు కావాలి, మా చెవులు మాకు కావాలి. ఆ కార్పొరేట్ కంపెనీ వాళ్ళు మనుషులు చంపి మరీ వేలు ముద్రలు తీసుకున్నారు. వాళ్ళే చంపారంటే సాక్ష్యం ఏంటి? మా నాన్న శవం. మా నాన్న SSLC చదివాడు సార్. దానికి సంబంధించిన సర్టిఫికెట్లు ఇవి. వేలు ముద్ర వేయాల్సిన అవసరం ఆయనకేంటి? ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి సార్? చూడు, నిన్ను ఆ కార్పొరేట్ అగ్రవాల్ దగ్గరికి తీసుకెళ్తాను, చెక్కిస్తారు, సెటిల్ అయిపో. అన్నం తినేవాడు ఎవడు ఇలా మాట్లాడ్డు. గడ్డి తినాలన్న రైతు కావాలి సార్. చంపేస్తా. చెల్లిలా తోడబుట్టిందా నీలాగే ఊరికి పుట్టిందా? నాలిక్కి నరం లేకపోయినా మాటకు సంస్కారం ఉండాలి, నేర్చుకో. కాకి కాలనే పట్టుకుంటావా? నీలాంటి రైతుల్ని రెచ్చగొట్టడం, పుచ్చగించడం రెండు తెరికే. సార్ ఏంట్రా అది? అవి అవి మా నాన్న ఒరిజినల్ సర్టిఫికెట్స్ రా. మనిషిని చంపేశారు, చదువులు కూడా చంపేస్తారా? పాపరా. అందుకే ఈ రోజుల్లో జిరాక్స్ బతుకులు బతకాలి. ఒరిజినల్ గా ఉంటే ఇలాగే కాలిపోతాం. పోలీసు వాళ్ళ కుక్కలకు కూడా మేము విలువిస్తావురా, కానీ నువ్వు ఆ కార్పొరేట్ కంపెనీల కాపల కుక్కవి. ఆ యూనిఫామ్ తీసేసి వెళ్ళి వాళ్ళ యూరియస్ క్లీన్ చేసి. నా బిడ్డకేం కాదు కదా? ఏం కాదమ్మా. మట్టి తడవటం మానకూడదు. నీళ్లతోనూ కన్నీళ్లతోనూ మట్టి మాత్రం తడవాలి. మన భూమి, మన ఊరు, మన నీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దు. వీడు నన్ను చంపేసినా సరే అక్కడ విత్తు మొలవాలి. రైతు బతకాలి, బతకాలి, రైతు బతకాలి. చూడండి, ఆ ఎదలకు ఏడుపు వినపడవు. అది వినిపించడానికి మీడియా ఉంది. అదంటే చిన్న ఛానల్, ఎవరికి తెలియదు. పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద న్యూస్ పేపర్లు ఉన్నాయి. నెంబర్లు ఇస్తాను, వాళ్ళ కాంటాక్ట్లోకి వెళ్ళండి. లేదంటే శంకర్ని చంపేస్తాను. ఆ నెంబర్లు ఇవ్వయ్యా. దినప్రభా. నమస్కారం అండి, మేము నీరూరు రైతులు మాట్లాడుతున్నాము. చెప్పండి, ఏమైనా జరిగిందా? మా శంకరాన్ని అన్యాయంగా అరెస్ట్ చేశారండి. ఈ రోజుల్లో మాక్సిమం అరెస్టులన్నీ అన్యాయంగానే జరుగుతున్నాయి. ఏదన్నా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంటే చెప్పండి. ఇంట్రెస్టింగ్ అంటే ఏంటండి? జనానికి కావాల్సినవి. రైతు సమస్యలు జనానికి అక్కర్లేదా అండి? ఎవరికి కావాలయ్యా? సమస్య కూడా స్పైసీగా ఉండాలి. మంత్రి గారింటి మీద రాళ్ళేయండి, గంటకోసారి టెలికాస్ట్ అవుద్ది. రైతులందరూ కలిసి రైలు తగలబెట్టండి, 10 నిమిషాలకోసారి టెలికాస్ట్ అవుద్ది. రైతులకు అలాంటివి రావే. మీకు ఏదొచ్చో అది చెయ్యండి అయ్యా. అయ్యా, లాకప్లో శంకర్ని ఏ క్షణంలో అయినా చంపేయచ్చు. అదే కానీ జరిగితే ఫస్ట్ మాకే చెప్పండి, మీకు ఏ రేంజ్లో పబ్లిసిటీ ఇస్తామో చూడండి. ఏమైంది? ఆ కాగితాలు మీకు ఎప్పటికీ రావని చెప్పమమ్మా అన్న. మీ డబ్బు మీరు తీసుకోండి. హలో సార్, ఎక్కడికన్నా? పోలీస్ స్టేషన్కి. ఎందుకు? లొంగిపోతాను రా. చాలా తప్పు చేశాను. ఆ శంకర్ గురించి తెలిసాక నేను ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు. హలో,
ఏమైంది? ఓల్డేజ్ హోమ్ లోకి రౌడీలు వచ్చి ముసలోళ్ళందరినీ కొడతారటన్నా. తిప్పరా ఆటోని. వేరే ముద్ర వేయలేదని ముసలోళ్ళమని కూడా చూడకుండా ఎలా కొట్టారో చూడు బాబు. అంబులెన్స్ ఫోన్ చేశారా? మళ్ళీ అంబులెన్స్ ఫోన్ చేయి. రండి బాబాయ్. మళ్ళీ అంబులెన్స్ ఎక్కించరా. ఎక్కించు. ఎవడడ్డు వస్తాడో చూస్తా. రండ్రా. మనకెందుకన్నా ఈ గొడవలు? రాన్న పోదాం. సీనన్న. శంకర్, శంకర్, ఈ క్షణం నుంచి నేనే శంకర్. కేసు తేలే వరకు ఆ శంకర్ని అక్కడే ఉండని. అతనిది రైట్ వే, నాది వన్ వే. కష్టం వస్తుందో కార్పొరేట్ సిస్టమ్ వస్తుందో రమ్మను. ఒక్కొక్కళ్ళని ముక్కలు ముక్కలుగా నరికి వరి కంకులకు ఎరువుగా వేస్తా. వాడే వాడే చెప్పు. నలుగురిని కొడితే హీరో అయిపోతావా? ఏంట్రా నీ పొగరు? పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఇంట్లో ఉంటది. రేయ్, కార్పొరేట్ బీర్లు తాగిన బాడీ నీది, కార్పొరేషన్ నీళ్లు తాగిన బాడీ నాది. పెట్టుకోకో. ఏంట్రా కొత్తగా కనిపిస్తున్నా? ఆఫ్టర్ గ్యాప్ బాస్ ఇస్ బ్యాక్. చూస్తారా? వెయిటింగ్. వస్తా నాగేశ్వరరావు. అలాగే అన్నా
తమ్ముడు ఎక్కడ రాజా? తమ్ముడు గురించి అడిగితే తలదించుకుంటావేంట్రా? తమ్ముని ఎవడో కొట్టాడంట అన్న. అప్పటి నుంచి రజనీకాంత్ సినిమాలో రమ్యకృష్ణ లెక్క గదిలో నుంచి బయటికి రావట్లేదన్న. ఎవడో వచ్చి మా తమ్ముడిని కొట్టిపోతుంటే మీరేం పీకుతున్నారా? మేమంతా బిర్యానీ తిన్నికే కోటి పోయినామన్న. ఇంత లోపల వాడు వచ్చి కొట్టెళ్ళిపోయాడు. ఎవడాడు? ఎవడాడు? హలో, బోరా బండ బుజ్జిని రాజా. బోరా బండ బుజ్జియా? బోరా బండ బుజ్జి కాదు, బోర బండ బుజ్జి. ఏం కావాలి? నా తమ్ముడిని కొట్టావంట. హలో హలో, ఏదో నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. హలో, కామెడీలో రాజా, సీరియస్ మ్యాటర్. నీ గర్ల్ ఫ్రెండ్ అందంగా ఉంది, అది ఇప్పుడు నా దగ్గర ఉంది. సార్ సార్ ప్లీజ్ తనేం చేయకండి సార్, మీకు దండం పెడతాను. చెప్పండి సార్, నేనేం చేయాలి? అయితే తొందరగా రా. అలాగే సార్, తప్పకుండా సార్. అన్న వచ్చిండు. ఎందుకు లచ్చి అంత టెన్షన్? నేను వచ్చేసేగా, గంటలో ఎంత చిక్కిపోయావు. దా వెళ్ళిపోదాం. రాజా, రొమాన్స్ లాపో, ఇది పార్కు కాదు, నా కొంప. సారు అసలు జరిగింది ఏంటంటే, రాజా, నా తమ్ముడని తెలియ కొట్టుంటావు. తెలిసే కొట్టాను. సరే, అయిందేదో అయింది, కాళ్ళు పట్టుకుని వెళ్ళిపో. అలాగే సార్, కాళ్ళు పట్టుకున్నా వస్తా. రండి. ఓయ్ రాజా. ఏంటి బుజ్జి? నేను చెప్పింది నీ కాళ్ళు నువ్వు పట్టుకుని ఎక్సర్సైజ్ చేయమని కాదు, నా తమ్ముడి కాళ్ళు పట్టుకుని ఎక్స్క్యూజ్ అడగమని. అదిగో నీకు కన్వీనియంట్ గా ఉంటుందని నా తమ్ముడు కాళ్ళు కూడా దాపు కూర్చున్నాడు. ఓ పని చేయి. ఏంటి? ఈసారి నువ్వు పట్టుకో, నాకు వేరే పని ఉంది. పదండి. రాజా, నీ కామెడీగా ఉన్నట్టుంది మ్యాటరు. అన్నా ఆ జోలికి వెళ్ళొద్దనా? ఏ ఆ శంకర్ కాదన్నా, కత్తిసీను. కత్తిసీనా? ఆడెవడు? 10 ఏళ్ల కింద చెంచలోడు జైలు ఉన్నప్పుడు చూసినానా, చాలా డేంజర్ గాడు. ఏమి రాజా, నీ పేరు శంకర్ కాదు కత్తిసీన్ అంటున్నాడు వీడు. ఏమిటి కొత్త న్యూసెన్స్? ఎవడ్రా కత్తిసీను? ఎవడో పోరం పొగ్గాడు పేరు చెప్పి శంకర్ని శంకర్ కాదంటారేట్రా? ఎవడ్రా కత్తిసీను? చొచ్చుగాడు. డాబార్. మీరున్నారు సార్, మీకేం తెలీదు. ఈడెవడో ఏదో వచ్చేసి మిమ్మల్ని కత్తిసీన్తో పోలుస్తాడేంటి? వాళ్ళు చెప్పింది కరెక్ట్, నేనే కత్తిసీను. ఆ ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదండి. ఇప్పుడు చెప్పానుగా. అయితే ఇప్పుడు చూడండి. రేయ్, కత్తిసీను గారు గొప్పోరే, శంకర్ బాబు గారు గొప్పోరే. ఓకేనండి, నేను ఎక్కువ కాలం బతకనండి. మీరు పెట్టే టెన్షన్ కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా గ్యారంటీ. రూమ్ లో ఉన్నాడు, బయట తీసుకో. చేంజ్ మీ లొల్లి. కాలు మొక్కిస్తున్నా లేదా చెప్పు, లేకుండా రూమ్ లో పోతా. వద్దురా, పట్టిస్తా. రాజా పట్టుకో. ఎలా పట్టుకుంటాడు? ఆడిని కొట్టింది కత్తిసీన శంకర అనేది క్లారిటీ రావాలి కదా. ఒక్కలో క్లారిటీ నాకే రాలా, ఆడికేమవుతుంది? వస్తుంది రాజా, తప్పకుండా వస్తుంది. మెయిన్ రాజా, ఒక్కసారి ఇలా రా. ఓకే. ఏంటి? అప్పుడు ఎలా కుట్టావో అలా కుట్టు. మళ్ళీ కొట్టనా? రాజా, నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు. కొట్టాల్సింది నన్ను కాదు, నా తమ్ముణ్ణి. తమ్ముడు రారా. ఒరే తొందర రారా బాబు, పాదయాత్ర చేస్తున్నాం. కొట్టండి. అలా కనబడుతున్నా. ఏమైంది రాజా? అరే మొన్న ఏ చెత్త కొట్టిండు, ఇప్పుడు ఏ చెత్త కొడుతుండు. ఏం తమాషాలు అవుతున్నాయా? తప్పించుకుందామని చూస్తున్నావా? ఇడ్స్ పెట్టను బిడ్డ. కన్ఫ్యూజన్, క్లారిటీ లేకుండా పోయింది. అప్పుడే చెయ్యి. ఈ చెయ్యి. ఏ చెంప కుట్టు రాజా. అన్నా, ఈడే గాజనం కొట్టింది, ఈడే నన్ను. క్లారిటీ వచ్చింది. కాళ్ళు పట్టుకో. ఇందాక పట్టుకున్నానుగా. అయ్యో, ఇవి నీ కాళ్ళు రాజా, పట్టుకోపోతే మా తమ్ముడు కాళ్ళు. వదిలేయ్, ఎవరితో కొన్ని కాలు పట్టుకుని కదా, పంపించాయి. ఆడొకొని కొడితే 2 కిడ్నీలు బయట పడ్డాయి. మళ్ళీ లోపల పెట్టని కుదరలే. ఏమిటా నీ ఓవర్ యాక్షన్? అరే నడిచి వేసేరా. ఏం జరిగింది రాజా, అర్థం కాలేదు. నువ్వు వెళ్ళు, అర్థమవుతుంది. ఏ ఎక్స్ట్రా చేయమాకు. ఏమైంది? వెళ్తే వచ్చానయ్యా. ఏంటి? ఎవడైనా కుడితే పళ్ళు రాలుతాయి, ఈయన కుడితే ఏంట్రా కళ్ళు రాలుతున్నాయి. అరే వెంకటు, వేసేరా రాజాని. హలో హలో ఒరే, మమ్మల్ని వదిలేసి అందరూ వెళ్ళిపోతారా? రాజా, అందరూ వెళ్ళిపోయారు, నువ్వు వెళ్ళిపో. కాళ్ళు పట్టుకునే అవసరం లేదు. అమ్మాయి కూడా వెయిటింగ్ లో ఉంది. నే వెళ్ళా.
కాళ్ళు పట్టుకున్నాకే వెళ్తా. అక్కర్లేదని చెప్పాక రాజా, వెళ్ళిపో. నేను వెళ్ళను, కాళ్ళు పట్టుకున్నాకే వెళ్తా. ఏంటి రాజా దౌర్జన్యం వెళ్ళ మీదకొచ్చి? వెళ్ళిపోండి రాజా. ఏమండి, మా ఆడవాళ్ళు వచ్చే టైం అయిందండి, దయచేసి వెళ్ళిపోండి సార్. అబ్బే నీచ్, ఆయన వట్టమంటుంది ఆయన కాళ్ళు. అవునా? మరి మొక్కి చావచ్చు కదరా, మొక్కి చావచ్చు కదా. ఇక వెళ్ళిపోండి సార్. న్యాయానికి రోజులు లేవు సార్. మానవత్వం చచ్చిపోయింది సార్. రౌడీలకు రక్షణ లేకుండా పోయింది సార్. నిన్నటి దాకా శిలనైనా నీ పదము సోకి మనిషిగా మారా. ఇక వెళ్ళిపోండి సార్. ఇంకేం పట్టుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ మీరు? అమ్మా లవ్ యూ రాజా. అబ్బే ఓ బైగన్, నువ్వు రూమ్ లోకి రారా. ఏంట్రా నీవి కూడా పట్టుకోవాలా? నిన్ను శంకర్ అంటున్నారు, కత్తిసీన్ అంటున్నారు. నేనేమని పిలవాలి? నీకు మాస్ ఇష్టమా, క్లాస్ ఇష్టమా? మాస్. అయితే నీకు కత్తి సీనే కరెక్ట్. చల్. హలో బాబాయ్, నేను శంకర్ని. శంకర్ బాబు, పొద్దున నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఇచ్చిన లిస్ట్ ప్రకారం మొత్తం కూరగాయలు వచ్చేసాయి. నేను పాలు ఒకటి వస్తే సరిపోతుంది. అది కాదు బాబాయ్, నేను చెప్పేది విను. సార్ నాన్న చూడ ఓల్డేజ్ హోమ్ లో సీను కాదు, నా పేరు శంకర్. నువ్వు సీను కాదని నాకు తెలుసు. నీకెలా తెలుసు? పోలీసులు మాట్లాడుకుంటుంటే విన్నాను. సీనుగాడు ఎక్కడున్నాడో తెలుసా? అయితే చెప్పు. ఫోన్ ముచ్చుకో చెయ్యే, వాణ్ణి ఖతం చేయాలి. చెప్పను. నువ్వు అతన్ని చంపేస్తే నేను తను కాదు అని నిరూపించుకోవడం ఇంకా జరగదు. అయితే ఒక పని చేయి, నిన్ను ఇక్కడి నుంచి బయటకి పంపిస్తా. నా మనుషుల్ని తోస్తారు, వాళ్ళకి వాడిని అప్పచెప్పి నువ్వు వెళ్ళిపో. మేం వాళ్ళు ఏం చెయ్యాలో అది చేస్తాం. టికెట్స్ చెప్పేశాను, నువ్వు సాయంత్రం రెడీగా ఉండు. మా పోలీస్ వెహికల్ వేసుకొచ్చేస్తాను. ఏంటి మల్లెపూల? అయిపోయిందా ఫోనా? పని చేసే వాళ్ళందరికీ ఫోన్లు మాట్లాడే పని అయిపోయింది. నీ మధ్యన బాగా జీతాలు దొబ్బితేనే రానా ఇమిడే. నమస్కారం. మేము నీరూరు రైతులం. అయితే ఏందే? మీరు రాసే రిపోర్ట్ మీదనే మా బ్రతుకులు ఆధారపడి ఉన్నాయి. రాస్తావనేవయ్యా రిపోర్ట్లా? ఓ పెన్ ఉంది కదా, సంతకాలు పెట్టేస్తాడనే ఊపుకుంటూ వచ్చేసారా? ఎలా నెలనే? అయ్యా విసుక్కోకండి అయ్యా. ఆ విసుక్కాక లోపలికి తీసుకెళ్ళా పౌడర్ రాసి బాగా అత్తర పోయమంట నీ గబ్బు. ఎలా నెలనే? బాబాయ్, నేను మాట్లాడతాను, మీరు వెళ్ళండి. ఏం మాట్లాడతా? మాట్లాడు కొంచెం. చెప్పు. సార్, 30 కోట్లు లంచం తీసుకుని రిపోర్ట్లు మార్చి రాయడానికి ఇది చనిపోయిన 6 గతం కాదు, ఒక ఊరి భవిష్యత్తు. నిజం రాయండి. ఓట్లేంది, లంచమేంది, నిజమేంది? లాకర్ నెంబర్ 708 HOFC బ్యాంక్లో డాలర్స్ 10 కోట్లు, OSB బ్యాంక్లో యూరోస్ 10 కోట్లు, డైమండ్స్ 10 కోట్లు, టోటల్గా 30 కోట్లు. ఇవి లాకర్ కీస్. రాత్రి నీ ఇంట్లోంచి తీసుకువెళ్ళా. ఏందే? లాకర్ తాళాలు కనిపించట్లేదండి. రాత్రి బొడ్లోనే పెట్టుకుని పడుకున్నాను. బొడ్లో ఎవడు చేయి పెడుతున్నాడు కూడా తెలియట్లేదు నీకా? అది మీ చెయ్యి అనుకున్నానండి. ఇంకా నేనేడ పెడతాను చెయ్యా? తాళాలు తీసిన వాడికి ప్రాణాలు తీయటం ఓ లెక్క కాదు. ఏంది బెదిరిస్తున్నా? బెదిరించమంటావా? ఏం సార్ మీరు వాడింటికి వచ్చి జోకేస్తే నవ్వాలి కానీ భయపడతారేంటండి? నవ్వండి నవ్వండి. నాకు నవ్వు రాటల్లా. వాడు ఒక్కొక్క సెక్షన్ చెప్తా ఉంటే ఎడ కారిపోతుంది చెమట. హలో, ఏం కృష్ణమూర్తి గారు, నువ్వేం భయపడద్దని చెప్తున్నాడా అగర్వాల్ గారు? అబ్బి, ఈ గబ్బు గురించి నీకు తెలవదు. అనవసరంగా అతనితో పెట్టుకోమాక. అయ్యి బాబాయ్, భయం వేస్తుంది. చూడు, వాడి కోసం ఒకడు బయట వెయిట్ చేస్తున్నాడు. ఆ విషయం వాడికి చెప్పు. నీ కోసం బయట ఎవడో దచ్చాడంట చూడు. గో అండ్ చెక్. సార్. హలో సార్, ఐఎమ్ ఫ్రమ్ టోనియన్ గాయ్. ఇప్పుడే కదా ట్రిమ్మింగ్ చేసి వెళ్ళాడు. నో సార్, ఐఎమ్ ద పర్సన్. మరి ఇందాక వచ్చినవాడు? ఐ డోంట్ నో సార్. ఏంటవి నీ గోల? నన్ను పట్టుకున్నావు? స్పీకర్ ఆన్ చెయ్యి. చేసే చెప్పుకో. రే అగర్వాల్, ఒకసారి నీ మేడ వెనకాల చూసుకో. మిర్రర్.
రే కార్పొరేట్ మెడ మీద వేలు ముద్దలు వేయించిన వాడిని అదే మెడని కట్ చేయించటం పెద్ద పనేం కాదు. నిన్ను ఏమి పీకలేవు. మెడల మీద కత్తులు పెట్టించడం నీకే కాదు నాకు తెలుసు. కృష్ణమూర్తి గారు కీస్. గుడ్ బాయ్. ఇగో ఇగో అయ్యా ఇది తీసుకో. కృష్ణమూర్తి గారు భయపడకండి, నేనున్నాగా. పాసు బీకేవులే, నువ్వేడ ఉండిపోయావా? అడిదో ఒక సెక్షన్ కింద నిన్ను కూడా చేస్తాడా? నువ్వు జాగ్రత్త అయ్యో. మణి సిటీలో ఉన్న మొత్తం రౌడీల్ని పంపించి వాడిని పీస్ పీస్ కింద నరికి తీసుకురా.